ఇప్పుడు జరుగుతున్న దానికి బంగారానికి ఏం సంబంధం అని మీరు అనుకోవచ్చు గాక. కానీ విషయం ఏంటంటే అంతర్జాతీయ పరిణామాలనే బంగారం రేట్లు రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిందో ఏకంగా బంగారం రేట్లు పెరిగిపోయాయి. బంగారం రేట్లు ఎంతలా పెరిగిపోయాయంటే ఏకంగా నిన్న ఎక్కడో చూసినప్పుడు 3,000 రూపాయలు పెరిగింది ఏకంగా. అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఊహించవచ్చు ఎటువంటి పరిస్థితి ఉందనేది. సో ఒక్కసారిగా ఆ రేటు పెరిగిపోతున్న సందర్భం, బంగారం రేటు గురించి మాట్లాడుకున్న సందర్భంలో గోల్డ్ రేట్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. ఎందుకని? ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? సాధారణ మీరు చూస్తుంటే లాస్ట్ టైం కూడా ఒక 12 రోజులు ఇబ్బంది వచ్చినప్పుడు ఇదే పరిణామం చోటు చేసుకుంది. ఏకంగా బంగారం విపరీతంగా పెరిగిపోయింది. ఈరోజు బంగారం వెండి ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 3,160 రూపాయలు పెరిగిపోయింది. ఏకంగా పెరిగిపోయి 1,68,710 రూపాయలకి చేరిపోయింది. అండ్ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,900 రూపాయలకి వెళ్ళిపోయింది. అండ్ కేజీ వెండి ఏకంగా 5,000 రూపాయలు పెరిగిపోయింది. అండ్ కేజీ వెండి ఏకంగా 500 రూపాయలు పెరిగిపోయి ప్రస్తుతం కేజీ వెండి ఉదయం 5,000 రూపాయలు, ఇప్పుడు 20,000 రూపాయలు పెరిగింది. ఏకంగా 3,20,000కి చేరుకుంది. అర్థమవుతుంది కదా ప్రస్తుతం ఎటువంటి పరిణామాలు ఉన్నాయనేది. ప్రపంచవ్యాప్తంగా పరిణామాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో అండ్ ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. My God. साइड पे हो जाओ, साइड पे भागो. वो माने देगी. Oh my God. ايوه الجوي هذا كله غاز وبترول. ها شوف كم المفجرات هناك كيف. రీసెంట్గా ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్షన్ మీరు చూస్తున్నారు. ఆయన అంటున్న మాటలు మీరు చూడొచ్చు. నెతన్యాహు అండ్ ట్రంప్స్ వార్ ఆన్ ఇరాన్ ఈజ్ హోల్లీ అన్ప్రొవోక్డ్, ఇల్లీగల్ అండ్ ఇల్లిజిటిమేట్. ఇది పూర్తిగా ఇల్లిజిటిమేట్, అక్రమంగా పూర్తిగా ఇల్లీగల్గా జరుగుతున్న యుద్ధం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఏమంటున్నారు? ట్రంప్ హ్యాస్ టర్న్డ్ అమెరికా ఫస్ట్ ఇంటూ ఇజ్రాయెల్ ఫస్ట్, విచ్ ఆల్వేస్ మీన్స్ అమెరికా లాస్ట్. ట్రంప్ అమెరికా ఫస్ట్ని కాస్త ఇజ్రాయెల్ ఫస్ట్గా మార్చేశారు. దాని అర్థం ఏంటి? అమెరికా లాస్ట్ అనే కదా అని చెప్పి ఇటు సయ్యద్ అబ్బాస్ అరాక్చి ఇరాన్ విదేశాంగ మంత్రి ఇంకా ఆయన ఏమంటున్నారు? అవర్ పవర్ఫుల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ డే. Our powerful armed forces are prepared for this day and will teach the aggressors the lesson they deserve. మీకు తగిన బుద్ధొచ్చేలా మా వాళ్ళు చేస్తారు అని అర్థం వచ్చేలా అవర్ పవర్ఫుల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ ప్రిపేర్డ్. మా ఆర్మ్డ్ ఫోర్సెస్ సిద్ధంగా ఉన్నాయి ఈరోజు. అండ్ విల్ టీచ్ ద అగ్రెసర్ ద లెసన్ దే డిజర్వ్. వాళ్ళు డిజర్వ్ చేసేలా, వాళ్ళకు బుద్ధి వచ్చేలా, వాళ్ళకి ఏదైతే కావాలో, వాళ్ళు కోరుకుంటున్నారో వాళ్ళకి దక్కేదే. ద డిజర్వ్ అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తాం, వాళ్ళకి ఏం జరగాలి అది జరిగేలా చేస్తాం, వాళ్ళకి మంచి శాస్తి జరిగేలా చేస్తాం అంటూ ఉంటాం కదా. ఒక్కసారి ఈ ట్వీట్ని మీరు చూస్తే డొనాల్డ్ ట్రంప్ 2012లో చేసిన ట్వీట్ని కోట్ చేస్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇఫ్ పాసిబుల్ కొంచెం కిందకి వెళ్దామండి. డొనాల్డ్ ట్రంప్ 2012లో చేసిన ట్వీట్ ఇది. దాన్ని ఇప్పుడు ట్యాగ్ చేస్తూ అదిగోండి మీరు చూస్తే కనుక ఇఫ్ పాసిబుల్ మీరు డేట్ కనిపిస్తుంది కదా, అక్టోబర్ 9, 2012. 2012 ఎక్కడ, 2026 ఎక్కడ అంటే దాదాపుగా 14 ఏళ్ల తర్వాత ఆ ట్వీట్ని గుర్తుపెట్టుకుని మరి చేశారు. నౌ దట్ ఒబామాస్ పోల్ నెంబర్స్ ఆర్ ఇన్ టైల్ స్పిన్, వాచ్ ఫర్ హిమ్ టు లాంచ్
ఏ స్ట్రైక్ ఇన్ లిబియా ఆర్ ఇరాన్, హీఈస్ డెస్పరేట్ అంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ అది ఎప్పుడు 2012లో. కానీ ఇప్పుడు చూస్తే అర్థం ఏంటి? ఇప్పుడు చూస్తే ఏమంటోంది ఇరాన్? ఇది నేనంటున్న మాట కాదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇదే అంశాన్ని ట్రంప్ కూడా చెప్పుకొచ్చాడు. ట్రంప్ ఏమన్నాడు? నన్ను ఏ క్షణాన్నైనా వీళ్ళు లేపేస్తారు, నేను చచ్చిపోయినా పర్వాలేదు అని అర్థం వచ్చిన ట్రంప్ గత కొద్ది రోజుల క్రితమే చెప్పుకొచ్చాడు. అయితే ఇరాన్ దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటి? ఇరాన్ దగ్గర ఉన్న ఆ ఆయుధాలు ఏంటి? ఇరాన్ చెబుతోంది ఇటు అమెరికాని లేపేయగలము అని అర్థం వచ్చేలా మాట్లాడుతోంది. కానీ ఇరాన్ దగ్గర ఉన్నవేంటి? ఎందుకంటే చైనా సపోర్ట్ ఇస్తే కనుక కొన్ని ఆయుధాలు వాళ్ళకి సెట్ అయ్యే అవకాశం ఉంది. పోనీ రష్యా కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తే కనుక ఇంకాస్త సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ప్రస్తుతం వాళ్ళకున్న వాళ్ళతో వాళ్ళు చేయగలిగేది, ఒక మాటలో చెప్పాలంటే ఒరిగేదేమి ఉండదు. బహుశా కాస్త హర్టింగ్ అనిపించచ్చు, కానీ వాస్తవం. కారణం ఏంటి? గత కొన్ని రోజులుగా వాళ్ళు న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నీ డ్యామేజ్ అవుతున్నాయి. నటాంజ్లో లాస్ట్ టైం అమెరికా చేసిన దాడులు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. వాళ్ళ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్న సందర్భం బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉండొచ్చు. ఈరోజు బ్యాలిస్టిక్ మిసైల్స్ అన్నింటినీ వాళ్ళు ఉపయోగిస్తున్న సందర్భం మీరు చూస్తే ఖతర్లో వాళ్ళు ఉపయోగించింది బ్యాలిస్టిక్ మిసైల్. ఇదిగోండి, ఖతర్ యుఎస్ ఎయిర్ బేస్ పై బ్యాలిస్టిక్ మిసైల్ని ప్రయోగించిన క్రమం. సో వాళ్ళకు సంబంధించిన బ్యాలిస్టిక్ మిసైల్స్ ఒక్కొక్కటి కనుక అయిపోతే పరిస్థితి ఏంటి? ఇంకోటి ఏంటి, ఇందాక మనం ఎక్స్పర్ట్తో మాట్లాడినప్పుడు చైనా శాటిలైట్ ఫుటేజ్ లేకపోతే శాటిలైట్ సపోర్ట్ ఇస్తోందని చెప్పి ఫారెన్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు, ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. బట్ అది రాడార్స్కి చిక్కకుండా ఏం చేస్తోంది అమెరికా? చుట్టూతా